ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఫిబ్రవరి నెల 4వ తేదీ నుండి ఫిబ్రవరి నెల 10వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. ధనుస్సు రాశిలో రవి బుధ గ్రహాలు, అలాగే కుంభరాశిలో శని, మీనరాశిలో రాహువు, మేషరాశిలో గురువు, కన్యా రాశిలో కేతువు, వృశ్చిక రాశిలో చంద్రగ్రహం, అలాగే ధనస్సులో కుజ శుక్ర గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారము వలన ఈ వారం రాశులకు వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి రాశి నుంచి 3వ స్థానంలో కేతువు, అలాగే 5వ స్థానంలో చంద్రగ్రహం, 6వ స్థానంలో శుక్ర కుజ గ్రహాలు, 7వ స్థానంలో రవి బుధ గ్రహాలు, 8వ స్థానంలో శని, అష్టమ శని అంటారు. అయితే ఇది అష్టమ శని అనేది కొంత దోషపూరితంగానే ఉంటుంది. అలా భాగ్యస్థానంలో రాహు, రాజ్యస్థానంలో గురు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారము వలన ఈ వారం ఈ కర్కాటక రాశి వారికి కొంత అనుకూలమైనటువంటి స్థితి కనబడుతున్నప్పటికీ మిశ్రమ ఫలితాలుగానే చెప్పుకోవాల్సి వస్తుంది. అయితే రాశ్యాధిపతి పంచమంలో ఉండడం, మిత్రక్షేత్రంలో ఉండడం అనేది ఒక విశేషం. అయితే పంచమాధిపతితో ద్విద్వాదశం అనేది కనబడుతుంది. అయితే మిగిలిన విషయాలన్నీ కూడా కొంత అనుకూలంగానే ఉన్నాయి. మంచి ఆలోచనలు సరైన సమయంలో సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. వ్యాపారాత్మకంగా ఆలోచన చేయటం జరుగుతుంది. అయితే గతంలో లాగా మనం అనుకున్న పనులు అనుకున్నంత స్పీడ్గా జరగకపోవచ్చు. అంత నిక్కచ్చిగా అనుకున్న పనులకి అనుకున్నట్లుగా చేసే అవకాశం తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మన ప్రయత్నం మనం చేసుకుంటూ వెళుతుంటాం. అలాగే ధనయోగాదులు బాగున్నాయి. అయితే ధనస్థానాధిపతి అక్కడి నుంచి 6వ స్థానంలో ఉండడం వలన ధనయోగాదులకి మధ్యలో కొంత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. సకాలంలో ధనం అందకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా సాధారణమైనటువంటి సఖ్యత ఉంటుంది. కీర్తి గౌరవాలు కలుగుతాయి. గృహ వాహన యోగాదులన్నీ కూడా సాధారణ స్థితిలోనే ఉంటాయి. అది పెద్ద అనుకూలత అయితే లేదు. అయినప్పటికీ కూడా అటువంటి ఆలోచనలు చేయకుండా ఉండటం మంచిది. విద్యా సంబంధించిన విషయాలు విద్యార్థులకి బాగా ఉపయోగపడతాయి. విద్యార్థులు విద్యలలో రాణిస్తారు, గుర్తింపబడతారు, గౌరవం కలుగుతుంది. అలాగే మనకి మిత్ర బృందంలో కూడా మంచి విలువ కలుగుతుంది. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో కొంత చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కఠినంగా ప్రవర్తించాల్సి వస్తుంటుంది. అలాగే మన దగ్గర కూడా రుణ సంబంధించిన దాతలు కఠినంగానే వ్యవహరిస్తారని తెలుస్తోంది. అయితే రుణ సంబంధంగా మనకి ఇచ్చేది తీసుకునేది అన్ని చోట్ల కూడా కఠినమైనటువంటి విధానంగా మాటలు చేతలు ఇబ్బందులు ఉంటాయి. అలాగే ఆరోగ్య సంబంధించిన విషయాల్లో కూడా స్వల్పంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే అది జాగ్రత్తగా ఆలోచన చేసి చేసుకుంటే ముందర నుంచి దాని మీద శ్రద్ధ చూపిస్తే బాగానే ఉంటుంది. మిత్రులు వాదోపవాదాల వల్ల శత్రువులు అవుతుంటారు. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. మాట తీరు వ్యవహారంలో వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయి. అది కొంచెం రాకుండా చూసుకోవటం మంచిది. అటువంటి సందర్భంలో
మనం కొంచెం దూరంగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. అలాగే భార్యాభర్తలు ఏకాభిప్రాయంతో ఉండగలుగుతారు. అలాగే అష్టమంలో శని భగవానుడు ఉండటం వలన, అష్టమ శని దోషం వలన కొన్ని పనులలో ఆటంకాలు రావడం, కొంత సమయం ఎక్కువగా ఖర్చు అవ్వటం, అంటే అనుకున్న పని అనుకున్నట్టుగా కాక 2 రోజుల్లో కావాల్సిన పని వారం రోజులు పట్టవచ్చు. అట్లా నిదానంగా అవుతుంటాయి. ఒక్కొక్కసారి ఆటంకాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే వివాదాలు కూడా చుట్టుముడుతుంటాయి అనేది గమనించాలి. అలాగే కోర్టు కేసులు అలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాలన్నీ కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటూ జాగ్రత్తగా మసులుకోవాల్సిన స్థితిని చూపిస్తున్నాయి. అలాగే భాగ్య స్థితిలో రాహు ఉండడం వలన రాహు ఇచ్చే ధనం అంతా కూడా అది కొంత వృధా పోయే అవకాశం ఉంటుంది, కొంత రాకుండా పోయే అవకాశం కూడా ఉంటుంది. అనుకున్న ధనాన్ని అనుకున్నట్లుగా కాకుండా దానిలో కొంత భాగం తగ్గించి మన దగ్గరికి వస్తూ ఉంటుంది. అలాంటి స్థితిగతులని మనం పదే చూడవలసి వస్తుంటుంది. ఉద్యోగ స్థితిలో గౌరవ మర్యాదలు ఉంటాయి, కానీ దాంతోపాటు ఒక రకమైన టెన్షన్ వాతావరణం కూడా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. లాభసాటిగా ఉండే లక్షణాలు కూడా ఉన్నప్పటికీ దాంతోపాటు ఇబ్బంది కూడా, కష్టము, ఇబ్బంది, టెన్షను ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ఖర్చులకు సంబంధించిన విషయాల్లో కొంత అనుకూలత తక్కువగా ఉంది, అంటే ఎక్కువగా ఖర్చు అవుతుంటుందని అర్థం. విలాసానికి, వినోదానికి, అలాగే వైద్య సంబంధించిన ఖర్చులు ఇలాంటివి ఉంటూ ఉంటాయి. కొత్తగా రుణాలు చేయటం అనేది ఇది సరైన సమయం కాదు, చేయకుండా ఉండటమే మంచిది. అలాగే కొత్త పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇది సరైన సమయం కాదు. రియల్ ఎస్టేటు, షేర్ మార్కెట్ మొదలైన వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడానికి కూడా ఇది సరైన సమయం కాదని గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ సమయం సందర్భాలు అనుకూలంగా లేకపోవడం వలన ఈ వారం ఎటువంటి పెట్టుబడులు పెట్టకుండా ఉండడం అనేది చెప్పదగిన సూచన. అలా ఈ వారం అన్ని రకాల విషయాలు గమనించినట్లయితే ప్రతి దాంట్లో కూడా కొంత స్వల్పమైనటువంటి తగ్గుదల కనబడుతుంది. కాబట్టి ఈ వారం మిశ్రమ ఫలితాలుగానే భావించుకోవాలి. ఇంకా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించటం మంచిదని తెలుస్తుంది. శుభలక్షణాలు ఉన్నప్పటికీ కూడా దాన్ని మించినటువంటి విషయాల్లో కొంత వ్యతిరేకత ఉండే అవకాశం ఉంది. కాబట్టి అన్ని రకాల విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగానే ఉండాలని తెలుస్తోంది. అయితే ఇంకా మంచి శుభలక్షణాలు, శుభ పరంపర కలగడం కోసం ఈ కర్కాటక రాశి వారు ఈ వారం దుర్గామాతను ఆరాధించటం, పూజించటం, నమస్కారం చేసుకోవటం మంచిది. శుభం భూయాత్.